జోకర్ ఐ లవ్ యూ. జోకర్, నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చెలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో. చకచకలాడే పిరుదులు దాటే చెడను. నా జుట్టు ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? నీ మీద నాకు ప్రేమేటయ్యా, డొక్కు ముక్క వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరి చేసిన నేను నడుస్తుంటే. ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకట్టేవాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైట్కి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కన్ని పిల్లలు ఇంత అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గతి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? ఒంటి మీద ప్యాంట్ పోయింది. నీకెంత ధైర్యం? ఆ పిల్ల చేసిన ఆగడం గురించి చెప్పవే. చూడు, మా లూయిజా నైట్ని ముక్కలు ముక్కలు చేసేసింది. బంగారం లాంటి నాకు వాలేరు ప్యాంట్ కట్ రాయాలని కట్ చేసేసింది. ఇకపోతే నా జుట్టు చూడమా ఎలా కత్తిరి చేసిందో. ఉషారాణి గారు, పిల్లలు ముద్దు కావచ్చండి, పిల్లలు చేసే పనులు ముద్దు కావు. సారీ లూయిసా, నీకు వెంటనే 2 నైటీలు, మీ మావయ్యకి 2 ప్యాంట్లు కొనిస్తాను. నాది కొంటే వచ్చే బంగారు లాంటి జుట్టు చూడండమ్మా. మీ అమ్మాయికి 4 తని బుద్ధి చెప్పండి. రోజు రోజు కావడం ఎక్కువైపోతుంది. నీకు బాగా ఎక్కువ ఇట అయితే పని చేసినట్టే. చేయకపోతే వెళ్ళవే. నీకెంత కావాలో, నీ బంగాళం లాంటి జుట్టుకి ఎంత కావాలో సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి. పోతే పనే దొరకదా? ఎదురింటి వెంకట్రావు గారింట్లో రోజు ఉదయం పూట గంట పని చేస్తే సొంత ఖర్చులతో పెళ్లి చేస్తానన్నాడు. బ్యూటిఫుల్ ఛాన్స్. అసలే పని మనుషులతో ప్రాబ్లము. ఈ యాపిల్ గొడవ పడలేక పని వాళ్ళు ఎవరు ఇంటికి రారని తెలుసు కదా. అలవాటైన కాంతాన్ని కూడా తరిమేస్తే రేపటి నుంచి ఇంటి పనులు నేనే చేస్తాను. మరి ఆఫీస్ పనులు? యాపిల్ తర్వాతే ఆఫీసు. యాపిల్ పిల్ల పైన మాట పని.